ఒకటే అండి, ఆ, చాలా టైం పడుతుంది. బట్ ఈవెన్ దో మన స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళడమే. మన టైం అయితే డెఫినెట్ గా వస్తుంది. ఆ డే గురించి వెయిట్ చేయాలంతే. సో ఐ థింక్ దిస్ మూవీ నాకు తెలిసి దీని తర్వాత నుంచి కూడా ఇంకా బాగుంటాయి, ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏ లవ్ యూ టూ. ఉషా గారు, హాయ్ అండి. సో ఈ మూవీ ఐ థింక్ మీకు చాలా స్పెషల్, ఎందుకంటే హీరోయిన్ గా లాంచ్ అవబోతున్నారు. బిఫోర్ దట్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. సో ఈ మూవీ నుంచి వాట్ యు లెర్న్, అంటే ఒక యాజ్ ఎ హీరోయిన్ గా ఏం నేర్చుకున్నారు మీరు? చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలండి హీరోయిన్ అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్. అంటే సైన్ చేసిన దగ్గర నుండి సినిమా 70mm స్క్రీన్ ఎక్కే వరకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డెడికేటెడ్ గా ఉండాలి. రెస్పెక్ట్ టువర్డ్స్ టీమ్, ఎవ్రీథింగ్. అంటే ఏదైనా ఎక్కడైనా డౌన్ అయినా కూడా మనం ఒక ఆర్టిస్ట్ గా నేను డౌన్ అయ్యి ఇది ఇలా ఉంది అలా ఉంది అనకుండా టీమ్ కి సపోర్ట్ చేస్తూ పేషెన్స్ గా ఉండడము. ఓకే ప్రాజెక్ట్ లేట్ అయింది బట్ బయటికి వస్తుందన్న నమ్మకం, పేషెన్స్, ఇవన్నీ నేర్చుకున్నా. అంటే ఎందుకని ఇంత టైం పట్టింది హీరోయిన్ గా లాంచ్ అవ్వడానికి? వచ్చాయండి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను స్టడీస్ కోసం బ్రేక్ తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా అన్ని ప్రామినెంట్ రోల్స్ వచ్చాయి. అలా చేస్తున్న టైంలోనే ఇట్స్ ఓకే గురు వచ్చింది. సో మేబీ ఈ సినిమాతోనే లాంచ్ అవ్వాలని ఉందేమో డెస్టినీలో. దట్స్ హౌ ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. ఏంటంటే సమ్హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మెహర్ రమేష్ గారు, రవిబాబు గారు. సో ఉషా హ్యాస్ టు లాంచ్, ఈ టీమ్ తో లాంచ్ అవ్వాలని ఈ టైంలో మేబీ ఉందేమో. అది ఇప్పుడు కుదిరింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.